నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ఓటు అడుగుతా. వన్ టౌన్ రోడ్డు శంకుస్థాపనలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ. మహిళలపై హింసను పెంచుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం. చైతన్య మహిళా సంఘం బహిరంగ సదస్సులో వక్తల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సోదాలు. వాజీవన్ పోస్ట్ కు రికార్డ్ వ్యూస్. 2.50 లక్షల మంది వీక్షించిన పెద్ది సాంగ్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు. విజయనగరం పరిపాలనా సంస్థలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పరిధిలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమ్య నేతృత్వంలోని ఏసీబీ సిబ్బంది సంబంధిత అధికారుల ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి పక్కా సాంప్రదాయబద్ధంగా తన భార్యతో కలిసి స్వామివారిని వేడుకున్నారు. గత నెలలో షాద్ నగర్ నుంచి తిరుమల వరకు సుమారు 537 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. దర్శనం అనంతరం తన కొత్త సినిమా పనులపై బండ్లను ఫుల్ జోష్తో కనిపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని సిపిఐ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని, పెరిగే ధరలకు హద్దే లేదా, ఏలివాడే బుద్ధే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహమాన్ మాట్లాడారు. యుద్ధం ముసుగులో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ ధరను 110 రూపాయలు పెంచడంపై ఆయన మండిపడ్డారు. ఈ ధరల పెంపుదలను సిపిఐ పార్టీ ఖండిస్తుందన్నారు. తక్షణమే పెంచిన ధరలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తుందన్నారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై అతి క్రూరంగా బాంబు దాడులకు పాల్పడి మరణ హోమాన్ని సృష్టిస్తున్న మోడీ ధరని ఖండించకపోవడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. సిలిండర్ల మీద 115 రూపాయలని కేంద్ర ప్రభుత్వం పెంచింది. వంట గ్యాస్ ధరలు, వాణిజ్య సిలిండర్లు పెంచిన ధరలు తగ్గించాలని ఈరోజు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన్ని నిరసన కార్యక్రమం అనేది పెట్టాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈరోజు కేంద్రంలో ఆయిల్ నిక్షేపాలు నిల్వలు ఉన్నాయి, ఎవరు భయపడక్కర్లేదు అని చెప్తున్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, వాళ్ళకి 8వ రోజు యుద్ధం జరుగుతున్న ఆయిల్ ఎక్కడా కూడా కొరత అనేది ఉండదు, మీకు ఏది కూడా పెరగదని చెప్పి అర్ధాంతరంగా ఒకేసారి అమాంతంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాడుతున్న వంట గ్యాస్ మీద 60 రూపాయలు ఒకేసారి పెంచడానికి చాలా దుర్మార్గం చర్య. ఈరోజు వాణిజ్య గ్యాస్ అనేది ఉంది. చిన్న చిన్న పకోడీ బళ్ళు కానీ ఇతర చిన్న చిన్న టీ కోట్లు, టిఫిన్ కోట్లు ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. మరి దాని మీద అంత పెద్ద స్థాయిలో 115 రూపాయలు పెంచారు. అది పెంచడం వల్ల ఈరోజు మిగతా ఛార్జీలు ఎవరైతే ఉన్నారో టిఫిన్ ఛార్జీలు అయ్యి అన్నీ కూడా ఈరోజు పెరిగే ప్రమాదం అవుతుంది. శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రధానమైన ఘట్టం బ్రహ్మ రథోత్సవం భక్తుల జయధ్వానాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పచ్చజెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. భారతదేశంలోనే 3వ అతిపెద్ద రథంగా పేరుగాంచిన ఈ తీరును
వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రథంపై ఉన్న స్వామివారిపై భక్తులు ధాన్యం, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా అపశృతి. రథం లాగు సందర్భంలో తోపులాట, 6గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. గాయపడిన వారిలోనే ఆంజనేయులు, వెంకటేష్, సాయి కుమార్, రామాంజనేయులు, విజయశేఖర్, అంజనీ కుమార్లు ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కార్యక్రమంలో భారీ సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రథోత్సవం లాగేందుకు నువ్వా నేనా అనే విధంగా దొబ్బుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రథం వద్ద జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనీమియా అనేది కేవలం హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం మాత్రమే కాదని, ఇది శరీరంపై అనేక ప్రభావాలు చూపే ఆరోగ్య సమస్య అని జగదాంబ జంక్షన్ సమీప మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ డాక్టర్ గురుడా రమ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్యకరమైన రక్తం, ఆరోగ్యకరమైన పిల్లలు, ఆరోగ్యకరమైన భారత్ అనేది ఈ ఏడాది అనేమియా థీమ్గా పేర్కొన్నారు. అనేమియా ప్రధానంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వస్తుందని, ఇది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. శారీరక చురుకుదనాన్ని, రోగ నిరోధక శక్తిని, మానసిక సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తెలిపారు. సాధారణ రక్త పరీక్ష ద్వారా అనేమియాను ప్రాథమిక దశలో గుర్తించవచ్చని చెప్పారు. 3 నెలల పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చన్నారు. ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయించుకోవడం, పచ్చని ఆకుకూరలు, పప్పులు, బీన్స్, పాలు, గుడ్లు, మాంసం తీసుకోవడం ద్వారా ఎనీమియా సమస్య తగ్గిపోతుందని తెలిపారు. బాడీలో ఐరన్ కానీ, ఫాలిక్ యాసిడ్ కానీ, అంటే ఈ మినరల్స్, వైటమిన్స్ బాడీలో తక్కువైతే వస్తాయి. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ blood test or health issue. It is a national emergency and is a health productive crisis. ఎందుకంటే చిన్న ఎనీమియా వచ్చింది ఏమీ లేదు అని కాదు. మీకు తెలుసు హీమోగ్లోబిన్ అన్నది, అంటే ఎనీమియా అంటే హీమోగ్లోబిన్, బ్లడ్లో హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ బాడీకి అంతా సప్లై చేసేది హీమోగ్లోబిన్ వల్ల. ఒకసారి ఎనీమియా వచ్చిందంటే హీమోగ్లోబిన్ తక్కువ అవుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది. ఈ ఎనీమియా వల్ల బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ పిల్లల్లో అవనియండి, చదువుకున్న పిల్లల్లో అవనియండి, అడల్ట్స్ అవనియండి. పిల్లల్లో అనుకోండి, ఎనీమియా ఉన్న పిల్లలు గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు మామూలుగా గ్రోత్ అవ్వలేరు. తర్వాత వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ తగ్గుతుంది. వాళ్ళకి స్టడీస్లో వీక్ అవుతారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ అన్నది తగ్గుతుంది. అది కాకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వాళ్ళు మోర్ ఇన్ఫెక్షన్స్కి వస్తుంటారు. అది విషియస్ సైకిల్ వెళ్ళి మళ్ళీ వీక్ అవుతూ ఉంటారు. సో ఈ 4 ఇంపార్టెంట్. అదే మీరు అడాల్ట్స్ని చదువుకున్న వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఇంపార్టెంట్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. అది చదువుకోవడం అవ్వదు. అదే అడల్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయాలి. పోలవరం జిల్లా రాజవొమ్మంగి పరిసరాల్లో పెద్ద పులి సంచారంపై అటవీశాఖ నిరంతరం నిఘా పెంచింది. జత కోసమే పులి జనావాసాల్లో వస్తుందని భావిస్తున్న తరుణంలో 2 ఆడపులులను రప్పిస్తామని డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీపైన స్థానికులు ఆశ పెట్టుకున్నారు. పులికి త్వరగా తోడు దొరికితే అది అడవికి మళ్లుతుందని, అప్పుడే తమకు ప్రాణభయం తప్పుతుందని ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోపు జిల్లాలో ఉన్న రైతులు అందరూ రైతు సేవా కేంద్రంలో ఈకేవైసీని చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటిడి రామారావు స్పష్టం చేశారు. ఈరోజు వాజీవన్ న్యూస్తో ఆయన మాట్లాడారు. జిల్లాలో రబీలో 99% క్రాపింగ్ జరిగిందన్నారు. జిల్లాలో 3,30,000 మంది రైతులు ఈ పంటను పండించారన్నారు. రైతులు మీ గ్రామాల్లో ఈ పంట నమోదైంది లేదో స్థానికంగా పరిశీలించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఉన్న 3,30,000 మంది రైతులతో 5% మంది అంటే 18,000 మంది మాత్రమే ఈకేవైసీని చేయించుకున్నారని, మిగతా వారు ఈ నెల 15వ తేదీలోపు చేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఈకేవైసీపై ప్రత్యేక దృష్టి సారించలేదని, ఇప్పటి నుంచి ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
సంబంధించిన ఈ క్రాప్ బుకింగ్ అంటే ఈ పంట క్రాప్ బుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే 99.09% క్రాప్ బుకింగ్ అనేది జరిగిందండి. చాలా ఎక్సలెంట్గా జరిగింది ఈ సంవత్సరం. అలాగే ముఖ్యంగా దీంట్లో మనకు 3,30,000 మంది రైతులు దీంట్లో కవర్ అవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మరి ఈ రోజుని నిన్నటి నుంచి మనం సోషల్ ఆడిట్ కొరకు కూడా ఈ లిస్టులని అన్ని ఆర్ఎస్కేర్లో కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి. సో రైతు సోదరులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామాల్లో మరి ఈ పంట సంబంధించిన లిస్ట్ అంతా కూడా ప్రదర్శించబడిన మూలంగా మీరు ఒకసారి చూసుకొని దాంట్లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మరి ఈ నెల 15వ తారీఖు లోపు దాన్ని సవరించడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులు ఒకసారి లిస్టు చూసుకోవడం, అదేవిధంగా మీ వైపు నుంచి ఏదైనా సవరణలు ఉన్నట్లయితే అంటే చేంజెస్ ఉన్నట్లయితే దయచేసి కొంచెం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి ఈసారి ఈకేవైసీ కూడా అంటే మన ఖరీఫ్ పంట కాలంలో చూసుకున్నట్లయితే ఈకేవైసీ మీద దృష్టి పెట్టలేదు. కానీ ఈసారి గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం మరి ఈకేవైసీ ఫార్మర్ ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ అనేది చేయడం జరిగిందండి. ఉత్తర నియోజకవర్గం పరిధి 46వ వార్డు సంజీవయ్య కాలనీ, సూరిబాబు కాలనీ, కస్తూర్ నగర్ ప్రాంతాల్లో సుమారు 1.50 కోట్లతో నిర్మించిన 7 సామాజిక భవనాలను వార్డు కార్పొరేటర్ కట్మూరి సతీష్తో కలిసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయాలు ఉండవని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఒక్క 46వ వార్డులోనే 5 ఏళ్ల కాలంలో 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. ప్రజలు కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ మొత్తం అంతా కూడా ఒక అతిథి కళ్యాణం సంబంధించి 90 లక్షలు, అదేవిధంగా సంజీవ్ కాలనీ సంబంధించి 20 లక్షలు, అదేవిధంగా సూర్యబాబు సంబంధించి 20 లక్షలు, అదేవిధంగా కస్తూర్ నగర్ సంబంధించి G+2 సంబంధించి 20 లక్షలు, 1,50,00,000 వర్త్ ఆఫ్ కళ్యాణ మండపాలను ఈరోజు నిర్మించి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అత్యంత అద్భుతంగా ఇక్కడ ఈ 46వ వార్డు తీర్చిదిద్దడానికి పూర్తి ప్రయత్నం చేశారు. ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఊహించిన విధంగా అది సుమారు 70 కోట్ల రూపాయలతోటి ఆయన టెన్యూర్లో ఆయన టర్మ్లో చేయటం అనేది నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇది చేస్తున్నది రాజకీయాల గురించి మాట్లాడటం లేదు, ఇది కేవలము పబ్లిక్కి ఉపయోగపడే పనులు ఆయన చేపట్టడము. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ ఈరోజు సుమారు 7 బిల్డింగ్స్కి మనము ఇనాగ్రేట్ చేయటము జరుగుతుంది. దాంట్లో 1,50,00,000 రూపాయలు వర్త్ అవన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడే బిల్డింగ్స్, సామాజిక బిల్డింగ్స్ అవనివ్వండి, లేకపోతే కళ్యాణ మండపాలు, ఇవన్నీ కూడా వారు ఉన్న 5 years టెన్యూర్లో సంపూర్ణంగా పబ్లిక్కి ఉపయోగపడే పనులు చేసినందుకు జిల్లాలో ఉన్న 68 సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు రుణాలు సకాలంలో చెల్లించి స్వల్పకాలిక రుణాలు పొందాలని జిల్లా సహకార సంఘాల పరిపాలనా అధికారి రమేష్ కుమార్ అన్నారు. ఈ సహకార సంఘాలు సెంట్రల్ బ్యాంక్ పరిధిలో ఉంటాయన్నారు. 68 సహకార సంఘాల్లో ఉన్న రైతులకు నబార్డు నిధులతో స్వల్పకాలిక రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా తీసుకున్న రుణాలు కూడా బకాయిలు లేకుండా వెంటనే చెల్లించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రుణాలు చెల్లిస్తే సహకార సంఘాలు బలోపేతానికి దోహదపడదన్నారు. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు బకాయిలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అరవై 65 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు PACSలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంకుకి ఎఫిలియేటెడ్ అయి ఉన్నాయి. ఈ ముఖ్యంగా మన PACSల్లో లోనింగ్ అనేది మన రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అనేది గమనిస్తాము. ఎక్కువగా మనం స్వల్పకాలిక రుణాలే ఇంచుమించు మనకి 90% వరకు కూడా స్వల్పకాలిక రుణాలే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా నాబార్డు రీఫైనాన్స్ ద్వారా తక్కువ వడ్డీకి జరుగుతుంది. ఎవరైతే రైతులు సకాలంలో వాళ్ళ తాలూకా రుణాలు చెల్లించున్నారో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వడ్డీ రాయితీ కూడా వాళ్ళకు వర్తిస్తుంది. ఆ విధంగా మన జిల్లాలో ఉన్న 65 సొసైటీల్లో కూడా రైతులకైతే ఈ స్వల్పకాలిక రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో కూడా ఎప్పటికప్పుడు ఈ రుణాలు అనేది మనకి టైం బార్డు కానీ లేకపోతే ఓవర్ డ్యూ అవ్వకుండా మనం డిపార్ట్మెంట్ వాళ్ళు మరి సెంట్రల్ బ్యాంక్ సూపర్వైజర్స్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
సంఘ సంస్కర్త రచయిత్రి సావిత్రిబాయి పూలే నాడు తీసుకొచ్చిన సంస్కరణలు నేడు మహిళా లోకానికి మేలు చేకూరుతుందని విజయనగరం జిల్లా బీసీ సంఘం నాయకులు ముద్దాడ మధు జమ్ము శ్రీను కొనియాడారు. ఈ రోజు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ కవిగా రచయితగా ఉండి కఠోరమైన శ్రమతో బాలికలకు మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత ఆమెదేనన్నారు. అటువంటి మహనీయురాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయులు అవటం, మరి అందులో భాగంగా మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె పనిచేయటం, ఆ రోజు చదువుకోవటమే ఒక పెద్ద భాగ్యంగా ఉన్న రోజుల్లో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులుగా పనిచేసి ఒక కవిగా రచయితగా ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి మరి భావితరాలకి ఒక బాటగా ఆమె వేసిన బాట ఈరోజు ఎంతోమంది విద్యార్థినులు ముందుకు వెళ్ళడం, మహిళలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం చేస్తున్నారంటే ఆమె వేసిన బాట, ఆయన చూపినటువంటి దారే ఈరోజు అందరూ ముందుకు వెళ్తున్నారని. భారతదేశంలోనే మొట్టమొదట బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాల ఉండాలని ఆమె తలచి ఆమె ఆ యొక్క పాఠశాలను ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక దిశ చూపినటువంటి వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆమె యొక్క స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ భావితరాలు అందరూ కూడా ఆమెను గుర్తుంచుకోవాలని, ఆమె యొక్క జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో కూడా ప్రభుత్వాలు ముద్రించితే మరి రానున్న విద్యార్థులందరికీ కూడా వారు చేసినటువంటి సేవలు కూడా తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఏయూ హిందీ విభాగం పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ సెమినార్ హాల్లో రచయిత బండ్ల మాధవరావు రచించిన కవితల సంపుటి పొలం గట్ల వెంట గ్రంథ ఆవిష్కరణ జరిగింది. విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ అధ్యక్షులు రమణమూర్తి, కళారత్న మేగడల రామలింగస్వామి, తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆచార్య వెలమల సింహన్న, సాహిత్య విమర్శకులు మురళీప్రసాద్లు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా యార్లగడ్డ మాట్లాడారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన మాధవరావు రైతుల సమస్యలపై 50 కవితలు రాయడం సంతోషదాయకమన్నారు. శ్రీశ్రీని మురిపించేలా చక్కని కవితలు రాశారని అభినందించారు. ఆచార్య అప్పారావు మాట్లాడుతూ మాధవరావు రచించిన పొలం గట్ల వెంట గ్రంథంలోని 50 ఖండికలు అందరూ చదవాల్సిన వేసన్నారు. అంతేకాకుండా మాధవరావు పుస్తకం చదువుతుంటే శ్రీశ్రీ, జాషువా, శ్రీనాథుని వంటి వారు రైతుల కోసం రాసిన గ్రంథాలు గుర్తుకు రాక మానవదన్నారు. పేగుకు మెతుకు లేదురా నీ పేగుకు తిన్నాలి వాతం ఎక్కర పగలనక రేయనక తిండి సరిగా లేక ముడిపడిన నరాలన్నీ ముళ్ళ కంచెగా చేసి నీ నెత్తురు సత్తువతో చెరుకుకు తీపిని పోసి పంచదార కొనబోతే ప్రాణం ముసుకెరా షుగర్ జబ్బుతో ఒకడు సావపట్టెరా పత్తి పంట పండించి పట్నము నువ్వు పంపిస్తే పట్టుబట్టలేమో పెద్ద దొరలు కాయరా పండించిన నీకు పచ్చ కార్డు ఇచ్చిరా అని రాసినాడు. ఇవన్నీ చూసిన తర్వాత మా మహానుభావుడు మా మాధవ్ గారు ఏం రాశారయ్యా రైతుల గురించి అని చూస్తే అద్భుతంగా రాశాడండి. ప్రాంతదర్శి కానటువంటి వాడు ప్రాంతదర్శి కాలేడన్నాడు ఒక కవి. ఆ ప్రాంతం నైసర్గిక స్వరూపము, అందులో ఉండే ఎస్టీ ఎస్సీలో బీసీలో లేకపోతే కార్మిలో కర్షకులో తాడితులో పీడితులో వాళ్ళ యొక్క జీవనం తెలుసుకున్నప్పుడు మాత్రమే కవి వాళ్ళ యొక్క కన్నీళ్ళని కష్టాల్ని తన కలం హృదయంలో వంపుకొని కవిత్వం రాస్తాడు. అంత అద్భుతమైనటువంటి కవితా ఖండికలు దీంట్లో ఉంది. చాలా అద్భుతంగా పొయిటిక్ సెన్స్ ఉండేటటువంటి ఏ విద్యార్థినైనా ఏ వ్యక్తి అయినా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మహిళా సెల్ ఆధ్వర్యంలో మహిళలు బాలికలందరికీ హక్కులు న్యాయం కార్యాచరణ అనే అంశంతో ప్రత్యేక కార్యక్రమం విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సిదో కాన్హు ముర్ము, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ సోనా జురియా మించ్ మాట్లాడుతూ
మహిళల సాధికారత సమాజ పురోభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు విద్య, పరిశోధన, నాయకత్వం మరియు సామాజిక సేవ వంటి రంగాల్లో ముందుకు రావడానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల హక్కులు, గౌరవం మరియు భద్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది నుంచి విడుదలైన రైరా రైరా సాంగ్ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. వాజీ1 యాప్, యూట్యూబ్, ఫేస్బుక్ లో ఈ నెల 3వ తేదీన టీజర్ పోస్ట్ చేయగా 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి 2.25 లక్షల మంది ఆ టీజర్ ను వీక్షించారు. చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో మహిళలపై హింసను పెంచుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వక్తలు మన దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి ఒకరు మాట్లాడారు. కులం, మతం పేరుతో మన దేశంలో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని వీటిని నిరోధించాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. తాజాగా మహారాష్ట్రలో ఒక కాంట్రాక్ట్ 2 మహిళల భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా వారిద్దరిని సజీవంగా పూడ్చిపెట్టే దుశ్శాసనం చేశారని, ఇది స్త్రీకి ఎంత గౌరవిస్తున్నామని దానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇండియాలో దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న మహారాష్ట్రలోని తానా జిల్లాలో 2 మహిళల భూముల్ని ఒక కాంట్రాక్టర్ ఆక్రమించుకుంటుంటే వాళ్ళు సజీవంగానే గోతులో పూడ్చిపెట్టేస్తుంటే అక్కడ గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. దీన్ని బట్టి మన భారతదేశంలో స్త్రీకి ఎంత మర్యాద ఇస్తున్నారు, ఎంత గౌరవిస్తున్నారు. అది కూడా ఒక స్త్రీని దేవతగా పూజించే మన దేశంలోని ఇంత దారుణాలు స్త్రీలపై జరుగుతున్నాయంటే దానికి కారణం మతము, కులము. దీని నుండి బయటపడాలంటే ముందు మతం, కులం రావాలి, దానికోసం పోరాడాలి. కాబట్టి ఈ రోజు మహిళా సంఘం సభ పెట్టడం జరిగింది. శ్రీమన్న రాజగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో మార్చి 15వ తేదీన చిన్మయి మిషన్ విజయనగరం ఆధ్వర్యంలో 108 సమిష్ట శ్రీ హనుమాన్ చాలీసా హవనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిన్మయి మిషన్ ప్రతినిధి స్వామి విజయానంద సరస్వతి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఈ రోజు పెనుమత్స సీతాదేవితో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1951 నుంచి చిన్మయి మిషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. చిన్మయి అమృత మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వామి చిత్రూపానంద స్వామి, సరస్వతి స్వామి, సత్యానంద స్వామి, సరస్వతి హాజరు కానున్నారని చెప్పారు. రేపు మార్చి 15వ తేదీని శ్రీమన్న రాజగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో 108 హోమగుండాలలో వేసి హోమగుండాల్లో హనుమాన్ చాలీసా చదివి ఒక్కొక్క హోమం చేస్తూ 108 గుండాల్లోనూ కూడా హోమం చేయించి హనుమాన్ చాలీసా చదివించి ఇదంతా కూడా చాలా పెద్ద కార్యక్రమాన్ని నిలబెట్టి నలుగురు స్వామీజీ కూడా వస్తున్నారు. కార్యక్రమము ఎందుకు చేయాలి సమిష్టి కార్యక్రమం అని అంటే, ఎప్పుడైనా సరే సామూహికంగా చేసిన దాంట్లో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్గా మనందరం పూజలు చేసుకోవచ్చు, కానీ అందరూ కలిసి చేసినప్పుడు ఇది లోక కళ్యాణార్థం చేసింది అవుతుంది. మన దేశానికి పట్టినటువంటి చీడలు, పీడలు, అనేకమైనటువంటి బాధలు చెప్పుకోలేక బాధపడేటువంటి వారి యొక్క మనసులలో కూడా ఉపశాంతిని కలిగిస్తూ అందరినీ ఒక ఆధ్యాత్మిక ధర్మపదంలో నడపడానికి తగినటువంటి శక్తి తరంగాలని ఈ సామూహిక హనుమాన్ చాలీసా హవనం. రవాణా శాఖ జారీ చేసి నెంబర్ ప్లేట్లు మాత్రమే వాహన చోదకులు వాహనాలకు అమర్చి తిరగాలని ఆ శాఖ ఉప కమిషనర్ మణికుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ రవాణా శాఖలో చాలా సేవలు ఆన్లైన్లో అందుబాటులో వచ్చాయని, ఈ విషయం వాహన చోదకులు గమనించాలని కోరారు. ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని సూచించారు.
ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ప్రైవేటు పరం అంటే ఆన్లైన్ వ్యవస్థలోకి వెళ్ళున్నాయి. దీంట్లో మొట్టమొదటి రిజిస్ట్రేషన్స్ వెళ్ళిపోవటము, ఆ తర్వాత పోయిన సంవత్సరం వచ్చి ఈ ఎఫ్సీలు కూడా ఆన్లైన్ అవ్వటం జరిగింది. సో దీనిలో భాగంగా పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ పరంగా కొన్ని తీసుకోవాల్సినవి అన్నీ కూడాను ఈ ఎన్ఐసికి వెళ్ళటము, ఎన్ఐసిలో మనకి ఆ సిటిజన్స్ యాప్లోనే మనకి ఇవన్నీ చేసుకోవటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రాబోయే 10-15 రోజుల్లో మనకి డ్రైవింగ్ ట్రాక్ కూడా సెన్సార్లు పెట్టి పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థకి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. వాజీవత్తులు ఇప్పుడు కాసేపు విరామం. వన్ టౌన్ పాత పోస్టాఫీస్ నుంచి టౌన్ కొత్త రోడ్డు వరకు నిర్మించనున్న రహదారికి దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 39వ వార్డు కార్పొరేటర్ షాదిక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేటికే మళ్లీ ఓట్లు అడిగేందుకు ప్రజలు ముందుకు వెళ్తారని చెప్పారు. దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. త్వరలో పాత రిజిస్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ కార్యాలయాలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఏదైతే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి టౌన్ కొత్త రోడ్ వరకు రోడ్డు సుమారు ₹1 98 లక్షల చిల్లర సుమారు ₹1 ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు 39వ వార్డులో స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో ఇవాళ ₹1 పాత పోస్ట్ జంక్షన్ నుంచి టౌన్ కోర్టు వరకు రోడ్డుకి ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న తర్వాత మేము ఓట్లు అడుగుతామని ఆ రోజు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఎవరిని కూడా ఐడెంటిఫై చేశాం. ముఖ్యంగా ఈ జంక్షన్లో ఎస్ఎల్ కెనాల్ ఆల్రెడీ టెండింగ్ లో ఉంది. 20 కోట్లు శాంక్షన్ చేసి ఈ ప్రాంతంలో వాటర్ స్టాక్ ఉండి చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడేవాళ్ళు పొల్యూషన్ పార్క్ లాగా కూడా పోర్టు వారి యొక్క ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాం. ఎంతో కాలం నుంచి కూడా నిరుపయోగమైనటువంటి పాత సబ్ డివిజనల్ ఆఫీస్ కూడా ఒక 10-15 డేస్ లో శాంక్షన్ వస్తుంది. అది కూడా నగరంలోని కొత్తపేట కుమారవీధి ముత్యాలమ్మ అమ్మవారి పోతురాజు స్వామి వారి 74వ వార్షిక తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముత్యాలమ్మ అమ్మవారిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరభద్ర స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎస్వివి రాజేష్, ఆలయ ఫౌండర్ మద్దాల ముత్యాల ప్రకాశ్రావు మాట్లాడుతూ 12వ తేదీ తీర్థ మహోత్సవం ఉంటుందని చెప్పారు. ఘటములు ప్రతిష్టాపన, మద్దాల వారి ఇంటి నుండే ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దాల రామకృష్ణారావు, మద్దాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పోతురాజు స్వామివారి 74వ వార్షిక తీర్థ మహోత్సవాలు 8వ తారీఖు 8/3/2026 ఆదివారం నుంచి 12/3/2026 లక్షవారం వరకు జరుపబడతాయండి. కావున భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. ఈరోజు 3:30 నుంచి అమ్మవారికి సారి ఊరేగింపు నిర్వహణ జరుగుతుంది. లక్షవారం అమ్మవారికి తీర్థ మహోత్సవాల సందర్భంగా ఉదయం 9 గంటలకి ఘటములో ప్రతిష్టాపన కార్యక్రమం, అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి మద్దాల భాస్కర్రావు గారు వారి కుటుంబీకుల ఇంటి దగ్గర నుంచి అంగరంగ వైభవంగా నేలవాశాలతో ఊరేగింపు నిర్వహణ జరుగుతుంది. ముత్యాలమ్మ తల్లి మహోత్సవ సందర్భంగా ప్రీతం నాయకులు విజయనగరం సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ పలగట్ల ఏర్పాటు సంఘాలు దర్శనానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. ఎప్పుడు కూడా అమ్మవారు ఆశీస్సులు స్వామన్నయ్యకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని. విజయనగరంలోని కొత్తపేట కుమర్వీధి హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 12వ తేదీన ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ నిర్వాహకులు ఈమంది సుధీర్ పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ రోజు ఆయన వాజీ1 న్యూస్తో మాట్లాడారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఉత్సవాలు విజయవంతం చేయాలన్నారు. శ్రీరాముని నామంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత ఏడాది ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం ఏదైతే విగ్రహాన్ని హనుమాన్ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పునర్నిర్మాణం జరిగిందో అందులో భాగంగా ఈ సంవత్సరం అదే రోజు రేపు వచ్చే మార్చి 12వ తేదీ లక్షవారం నాడు అంగరంగ వైభవంగా ప్రథమ వార్షికోత్సవాన్ని హనుమాన్ భక్త మండలి భక్తులందరూ కూడా జరిపించడానికి అందరూ సన్నద్ధమయ్యారు. ఇందులో కొత్తపేట పద్మశాల వీధి, కుమ్మరి వీధి జంక్షన్, కోరాకుల వీధి చెరువుగట్టు దగ్గర హనుమాన్ జంక్షన్ అనే పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది రేపు లక్షవారం నాడు అందరూ వచ్చి ఈ అభయాంజనేయ స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులై అలాగే మధ్యాహ్నం స్వామివారి తీర్థప్రసాదాలని స్వీకరించాలని ఈ అభయాంజనేయ స్వామి కమిటీ తరఫున కోరుచున్నాం. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం 1 టౌన్ 39వ వార్డులో జరిగింది. స్థానికులు 100 రూపాయలు కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యవేక్షించారు. సభ్యత్వ నమోదు ప్రయోజనాలు కార్పొరేటర్ సాదిక్ ప్రజలకు వివరించారు. గత నెల 26న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. సభ్యత్వం తీసుకోవడం వల్ల పార్టీని సభ్యునిగా గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. పార్టీ కార్యక్రమంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారు. శిక్షణ ద్వారా నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. 5 లక్షల ప్రమాద బీమా ద్వారా సభ్యత్వం తీసుకునే వారికి కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు. విజయనగరంలోని అన్నా క్యాంటీన్లు సక్రమంగా నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ కిలాని అప్పలరాజు అన్నారు. ఈ రోజు ఆయన వాజీ1 న్యూస్తో మాట్లాడారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు కొందరు దాతలు సహకరిస్తున్నారన్నారు. మరికొంతమంది దాతలు ముందుకు వస్తే పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టేవారు అవుతారన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా అన్నా క్యాంటీన్లు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాల్లో అన్ని రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లోనూ, కార్పొరేషన్లోనూ, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యి దిగ్విజయంగా నడుస్తున్నాయి. మరి దీనికి సంబంధించి తదుపరి రూరల్ ఏరియాలో కూడా వీటిని విస్తరించడానికి కూడా మరి ఈ మధ్య సూచనలు, ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ప్రస్తుతం మన నగరపాలక సంస్థ సంబంధించి మన దాతలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అన్నా క్యాంటీన్ డొనేషన్స్ ఇస్తున్నారు. వారి కుటుంబాల్లో సంబంధించిన కార్యక్రమాలు మంచి అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, అందరూ కూడా ఆ రోజు వారి పేరు మీదుగా ఆయా సెంటర్లు వారు సూచించిన మనకు 3 సెంటర్స్ ఉన్నాయి. ప్రకాశం పార్క్ దగ్గర ఒకటి, ఘోష్ హాస్పిటల్ దగ్గర ఒకటి,
మూడోది మన ఆర్టీసీ కాంప్లెక్స్కి ఎదురుగా కూడా ఈ 3 అన్నా క్యాంటీన్ల నుండి కూడా ఏ రోజైతే వారు డొనేషన్స్ ఇచ్చి ఆ రోజు అన్నవితరణ చేయమంటారో ఆ రోజు మేము చేస్తున్నాము. ఈ వీడియో చూడండి. ఒక ఉద్యోగి తన జేబులో ఉన్న తాళాన్ని తీసి ఒక పక్కకు విసిరారు. అయితే ఆ తాళం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో 2 వ్యక్తులు గమనించి ఆ తాళాన్ని తీశారు. తనదేనని ఇచ్చేయాలని కోరిన సదరు వ్యక్తులు అందుకు అంగీకరించలేదు. ఇంతకీ ఆయన ఆ తాళం ఎందుకు విసిరారు, దాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ తాళం కథేమిటి, ఎందుకు విసిరారు? ఈ వీడియో చూడండి. ఒక ఉద్యోగి తన జేబులో ఉన్న తాళాన్ని తీసి ఓ పక్కకి విసిరారు. అయితే ఆ తాళం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో 2 వ్యక్తులు గమనించి ఆ తాళాన్ని తీశారు. తనదేనని తనకి ఇచ్చేయాలని కోరిన సదరు వ్యక్తులు అందుకు అంగీకరించలేదు. ఇంతకీ ఆయన ఆ తాళం ఎందుకు విసిరారు, దాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో శోధనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు విజయనగరం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో శోధనలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సోమవారం ఆటల పోటీలు నిర్వహించింది. అందులో భాగంగా విశాఖ జిల్లా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఏపీ ఎన్జిఓస్ కార్యాలయం కూడా ఆటల పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిశంకర్, మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత మాట్లాడారు. అన్ని రంగాల్లో మహిళలకు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. పోటీ ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి నిన్న 9వ తారీఖున ఏపీ ఎన్జిఓ ఆవరణలో మహిళా ఉద్యోగులతో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈవేళ వాల్డిక్టరీ ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2026 మరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 1999 నుంచి కూడా ఈ విశాఖపట్నం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈవేళ ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళా ఉద్యోగులకి అవేర్నెస్ కల్పించడం, అదేవిధంగా మహిళా ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించవలసినటువంటి ఆవశ్యకత 100% ఉంటుంది. ఒక పక్క పిల్లల బాధ్యత కానివ్వండి, ఇంటి వ్యవహారాలు కానివ్వండి, ఒక పక్క మరి ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చుకోవడం. మరి దీనికి ఉపశమనంగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో న్యూట్రిషన్తో కూడా ఈవేళ మహిళా ఉద్యోగులకు అందరికీ కూడా మరి ఆహారం ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి అంశం మీద కూడా మేము ఈవేళ ఒక డెలిగేట్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. మహిళా దినోత్సవ సందర్భంగా 9th and 10th 2 రోజులు కూడా ఉత్సవాలు జరుపుతున్నాము. గ్రామాల్లో రహదారుల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. భోగపురం మండలం ముంజేరు గ్రామంలో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలు సైతం రహదారులు నిర్మించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఆమె అన్నారు. ఏ ప్రాంతంలో చూసినా రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఇబ్బందులు చాలా మేరకు తొలగినట్లు అయిందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గూడిపవలస సర్పంచ్ మట్ట అయ్యప్పరెడ్డి, ఆశాఖ డి.పి. శ్రీనివాసరావు, ఏఈ రవికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
14 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఈ రోజు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి చేతుల మీదుగా వ్యాక్సిన్ వేశారు. పూస్పేటరేగ మండలం పూస్పేటరేగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 నుండి 15 ఏళ్లకు చెందిన ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ ఎక్కువ మంది ఆడవారిలో రావడం వల్ల మృత్యువాత పడుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాన్సర్ వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్క బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారులు ఎస్ ప్రమీలాదేవి, కృష్ణ చైతన్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ 14-15 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలందరికీ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్లలకి గర్భాశయ ముఖద్వారం దగ్గర ఈ సర్వికల్ క్యాన్సర్ అక్కడ క్యాన్సర్ వస్తున్నది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసే విధంగా ఇది వేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది సర్వికల్ క్యాన్సర్ అనేది ఈ మధ్య మనం చాలా ఎక్కువగా వింటున్నాము. చాలామంది ముఖ్యంగా మహిళలు చాలా ఎక్కువగా దీని బారిన పడి మరణించిన సంగతులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి ప్రివెంటివ్ కేర్గా చేయడం, అలాగే మనను చంద్రబాబు నాయుడు గారు చీపురుపల్లి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, దేశవ్యాప్తంగా దీన్ని ఈరోజు తీసుకువెళ్ళడం నిజంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. భోగాపురంలో కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వందలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు కోరికలు తీర్చే తల్లిగా ఉపవాసాలు ఉండి మేళ తాళాలు మందుగుండు సామాగ్రితో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్సవ కమిటీ విస్తృత ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు అడుగడుగునా ఉండి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి గుడి వద్ద ఎస్ఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో భక్తులతో తోపులాట జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గ్రామ పెద్దలు కందుల రఘుబాబు, కొమ్మూరు సుభూషణరావుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు కంది చంద్రశేఖరరావు, డెంకాడ పార్టీ అధ్యక్షులు పల్లె భాస్కర్రావు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అలాగే పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు దంపతులు మరియు కుటుంబ సభ్యులు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆలయ చైర్మన్ మండలి పైడిరాజు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సహిస్తూ రైతులకు డిఆర్డీఏ ఆధ్వర్యంలో బోర్లు మంజూరు చేయడం జరుగుతుందని, దానికి సంబంధించిన అనుమతులు భూగర్భ జలాల శాఖ ఇవ్వడం జరుగుతుందని భూగర్భ జలాల శాఖ అధికారి దినకర్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ఫిబ్రవరి 28వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చీపురుపల్లి రావాల్సిన పర్యటనలో బోర్ల పర్యటన చేయడం జరిగిందని అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న వారికి బోర్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. 180 మీటర్ల దూరంలో పవర్ కనెక్షన్ ఉంటే బోర్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు సీఎం గారు చీపురుపల్లిలో రావివాల్స గ్రామంలో ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం నార్మల్ పంట నుంచి హార్టికల్చర్ పంటలకి డైవర్షన్ అనుకున్న వాళ్ళందరికీ ఒక ఫ్రీ బోర్ లాగా అనౌన్స్ చేశారండి. దానికి సంబంధించిన ప్రాసెస్ గౌరవ కలెక్టర్ గారు, పీడీ డిఆర్డీఏ గారు, హార్టికల్చర్ డీడీ గారు వీళ్ళు చేస్తూ ఉన్నారు. బోర్ వెళ్ళకి వచ్చేటప్పటికి ఒక రైతు మినిమంగా 5 ఎకరాలు ఉండాలి. అంటే మినిమంగా 5 ఎకరాలు అంటే ఒక రైతుకు ఉండొచ్చు, కొంత రైతుకు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ మీకు తక్కువగా ఉంటే మీ పక్కనే ఉన్న పొలం ఒక 2-3 కలిసి అయినా సరే 5 ఎకరాలుగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఆ పొలాల్లో ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి 180 మీటర్ల పోల్ దగ్గర నుంచి 180 మీటర్ల దూరంతో పవర్ కనెక్షన్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చుట్టుపక్కల బోర్స్ని బట్టి భూగర్భ జల వాళ్ళు ఫ్రీ బోర్ ఇవ్వటం అనేది చేస్తారండి.
ఆ పంట నుంచి ఎక్కువగా సంపాదించి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడే విధంగా ఉండాలని చెప్పేసి మన జిల్లా కోసం మంచిగా ఆలోచిస్తూ ఉన్నారండి. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల హామీలు నెరవేర్చాకే ఓటు అడుగుతా. వన్ టౌన్ రోడ్డు శంకుస్థాపనలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ. మహిళలపై హింసను పెంచుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం. చైతన్య మహిళా సంఘం బహిరంగ సదస్సులో వక్తల పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సోదాలు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.